అందరూ కలిసి అవార్డ్స్ కూడా ప్రకటిస్తూ వాళ్ళకి క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం అనేది చాలా శుభ్రంగా. ఇదే కాకుండా వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని సాఫ్ట్వేర్ కంపెనీకి తీసుకెళ్ళి వాళ్ళకి అన్ని కూడా చూపించడానికి చాలా మంచి కార్యక్రమం మనస్ఫూర్తిగా అభినందిస్తూ. మరి ఈరోజు మచిలీపట్నం అంటే చాలా చదువుతుంది. మరి ఆనాడు ఒకప్పుడు ఎడ్యుకేషన్ సెంటర్, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఐఏఎస్లో కూడా చాలామంది చెప్తారు మచిలీపట్నం చదువుతున్నారు. అలాగే చాలామంది అక్కడ పోర్టు గతంలో చాలా పెద్ద ఎత్తున పోర్చుగీస్ వారు, డచ్ వారు, అలాగే బ్రిటిష్ వారు, దానికన్నా ముందు నుంచి కూడా అక్కడ వాణిజ్య వర్తకాలు జరిగిందనేది హిస్టరీలో చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ ఆనవాళ్ళు ఉన్నాయి. అలాంటిది చాలా నిర్లక్ష్యం కాబడింది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో మరి మొన్న కూడా వచ్చి వారు చెప్పడం జరిగింది. మచిలీపట్నం పోర్టుని 2025 చివరి నాటికి కానీ 2006 మొదట్లోనే ప్రారంభించడమే కాకుండా పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ల్యాండ్స్ అన్ని కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అదే కాకుండా టూరిజంకి మంచి అవకాశాలు. హైదరాబాద్కి ఇవన్నిటి కూడా నియరెస్ట్ డిస్ట్రిక్ట్గా ఉంటుంది మచిలీపట్నం అనేది. దానికోసమే పోర్ట్ని ఇవాళ పోర్టే కాకుండా టూరిజం కూడా అక్కడ బీచ్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దడానికి ఒక బీపీఆర్ ప్లాన్ చేస్తాము. అలాగే ఎంఎస్ఎం స్కీమ్స్ కూడా పెట్టడమే కాకుండా అక్కడ ఎంటర్ప్రీనర్స్ తయారు చేయాలి. దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి తిరిగి మళ్ళీ మన ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పి వాళ్ళందరూ తప్పకుండా పూర్తి ప్లానింగ్తో వచ్చి అందరి సహకారంతో మచిలీపట్నానికి ఒక పూర్వవైభవం తీసుకురావడానికి తప్పకుండా మేము అందరూ కృషి చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ready sir, ready? Okay, ready sir, look sir, look sir, camera look sir. పేరు బండి రామకృష్ణ గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మొత్తం ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లో మాకు సపోర్ట్ చేస్తున్న ఇంకో పెద్ద ఆయన ఉన్నారండి, గిరిజి రామారావు గారు. వారిని వేదిక రావాల్సింది కోరుకుంటున్నాం. గిరిజి రామారావు గారు వేదిక ఉండాలి. అలాగే నెక్స్ట్ అంగరంగ వైభవంగా జరిగింది. 25 ఏళ్ల పాటు అప్రతిహతంగా కొనసాగుతున్నటువంటి పూర్వ విద్యార్థుల కలయిక ఏదన్నా ఉంది అంటే అది మచిలీపట్నం పూర్వ విద్యార్థుల అపరూప కలయిక. శిల్ప కళా వేదికలో వేలాది మంది విద్యార్థులతో జరిగిన ఈ కార్యక్రమంలో అనేక మంది మచిలీపట్నం ప్రముఖులందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేశారు. ఎంతో మంది వాళ్ళ చిన్ననాటి మిత్రుల్ని 50 ఏళ్ల తర్వాత, 60 ఏళ్ల తర్వాత, 70 ఏళ్ల తర్వాత కలుసుకొని వాళ్ళ సంతోషాన్ని, సంభ్రమాల్ని, ఆనందాల్ని ఇక్కడ చవిచూశారు. అలాగే బందరు విద్యని మేము ప్రోత్సహించడానికి గత 14 సంవత్సరాలుగా చేసినటువంటి ఆలిమిటా అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఈ సంవత్సరం 2 పిల్లలకి చెరో ₹1,00,000 చొప్పున క్యాష్ రివార్డ్ ఇవ్వడం జరిగింది. అలాగే మిగతా అన్ని స్కూల్స్ని కూడా ప్రమోట్ చేయాలి, వాళ్ళని కూడా సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఈచ్ స్కూల్ టాపర్కి ₹10,000 ప్రైజ్ ఇచ్చాము. దాదాపు ₹3,10,000 ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఈ ఆద్యంత కార్యక్రమంలో ఎంతో సంతోషంగా పాల్గొని బందర్ నుంచి వచ్చి, ప్రపంచవ్యాప్తంగా అమెరికా నుంచి వచ్చి, అలాగే దేశవ్యాప్తంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో